పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంట కచేరీ సెంటర్లో 69 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ఆచంట ఎమ్మెల్యే శ్రీ పీతాని సత్యనారాయణ. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే క్యాంటీన్లో ఏర్పాట్లను, వసతులను పరిశీలించిన ఎమ్మెల్యే పీతాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి భోజనం యొక్క రుచులు ఎలా ఉన్నాయని ప్రజలను, అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీతాని మాట్లాడుతూ పేద, కార్మిక, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఈ ప్రభుత్వం మరింత విస్తరిస్తుందని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం జరిగిందని, దానిని మరింత విస్తృత, వేగంగా ఏర్పాటు చేయటం జరుగుతుందని, రానున్న రోజుల్లో ఆచంట నియోజకవర్గంలో మరిన్ని అన్నా క్యాంటీన్లు వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తెలిపారు. లోకల్ అప్డేట్ చూసుకోండి. ఓకే. ప్రభుత్వం అధికారం రావడానికి ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈనాడు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు యొక్క సిద్ధాంతంతో రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం సహకరించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభ్యున్నతికి మరొకసారి అవకాశం ఇచ్చిన దేశ ప్రజలు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఉన్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక విధానం గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అస్తవ్యస్త విధానాలతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా పరిపాలించాలని ఆలోచించిన
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర సహకారం మెండుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అమరావతిని కట్టాలి, పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, ఈ రాష్ట్ర నలుమూలలా కూడా పరిశ్రమలు రావాలి, రహదారులు అభివృద్ధి చెందాలి, అన్ని రకాల వసతులతో పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా అమలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో అమలు జరిపిన ఈ యొక్క అన్నా క్యాంటీన్ పేదవాడికి సంబంధించిన భోజనం 5 రూపాయలకే భోజనం పెట్టే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినట్టునే నందమూరి తారక రామారావు గారి పేరిట ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించాం.